కౌన్సిల్ పెట్టుకొని తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకో పని సెక్షన్ ప్రకారం అత్యవసరంగా మేనేజర్ భావించి దాన్ని ఇన్స్పెక్ట్ అయితే జరిగింది అదే విషయం. ఫైల్ మేము ఇన్స్పెక్షన్ మేము రాయమండి ఫైల్ మీరు ఏమని రాసాము, ఎన్ని ఫైల్స్ రాసాము ఒకసారి ఎంపీ చేస్తాను. proposal to send government. సమావేశం ఏర్పాటు చేస్తూ సమావేశం పెట్టినప్పుడు మీరేంటంటే ఈ అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల మీరేమైనా ఇన్వాయిస్ ప్రశ్నిస్తున్నారు, ఎవరు వచ్చినప్పుడు రామయ్య గారు సెక్షన్ 5 చేసుకుంటున్నారు. అంత అవసరం అయింది. మీరు పెట్టుకోండి, అత్యవసర సమావేశం పెట్టి వస్తారు. కౌన్సిల్ రానన్నారా? మీకు ఇప్పుడు రానప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి వచ్చేది లేదు, మాకు వచ్చేది లేదు. వాస్తవంగా టైం డిలే అవుతుంది. మనం మీటింగ్ 90 రోజులు, అదే ఇంటి ముందు కౌన్సిల్లో అదే సెలక్షన్ స్పెషల్ లెవెల్లో కౌన్సిల్లో మీరు చేసినప్పుడు ప్రతి నెల లేదు కాబట్టి మాకు ఈ ఇబ్బందులు లేదు. ప్రతి నెల మీటింగ్ ఉండేది. ఇప్పుడు 3 నెలలకు వచ్చారు ఒక మీటింగ్. అది కూడా ఏంటంటే చట్టాలు చేశారు మీరు. ఇప్పుడు మీరు పెట్టింది అభివృద్ధికి సంబంధించిన వారాలు, కొన్ని కేంద్ర శాంక్షన్, కొన్ని ఏమైనా పోస్టింగ్, కొన్ని ఏమైనా శాంక్షన్ పోస్టింగ్ కోసం అయ్యేది తప్పు కాదు కదా. మీరేమన్నా ఆర్థికపరమైన పరిస్థితులను కల్పిస్తే దాని మీద మేము నిర్ణయిస్తాం. ఇటువంటి రొటీన్ గా చేస్తున్న వాటికి కూడా మీరు ఎన్ని 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టుకోవాలనే కాదు, ఎన్ని సమావేశాలైనా సాధారణ సమావేశం పెట్టుకోవచ్చు, ఎన్ని అత్యవసర సమావేశాలు పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదని చట్టంలో ఎక్కడ లేదు. మన అవసరం కూడా పెట్టుకుంటాం. సబ్జెక్ట్ పెట్టుకుంటాం. మీటింగ్ పెట్టండి, మీకు ఇబ్బంది మీటింగ్ పెట్టండి. అధ్యక్ష 15th ఫైనాన్స్ లో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఇది దాదాపు ₹1 కోటి భాగ్యనగర్ సెకండ్ లైన్ నుంచి అప్ దాదాపు 500 మీటర్లు అధ్యక్ష. రామ్నగర్ 2వ లైన్ లేదంటే మన విమ్స్ హాస్పిటల్ వరకు ఈ డ్రైన్ వస్తుంది అధ్యక్ష. ₹1 కోటితో ఇదే కాంట్రాక్టర్ కి ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయింది అధ్యక్ష. గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గతంలో 2 కోట్లతో టెండర్ పిలిస్తే మరి అప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల వల్ల వర్కులన్నీ ఆగిపోయినందువల్ల తర్వాత ఇదే డ్రైన్ వర్క్ అధ్యక్ష. అతను చేయలేనన్నప్పుడు మనం ఇదే కౌన్సిల్ మనం పెట్టి వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేశాం అధ్యక్ష. మరి మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, మీరు కూడా